మరి మీరు తీసుకున్నటువంటి తీర్మానం నిర్ణయం వాటి బట్టి కూడా దేవునికి వందనాలు. సరే సహోదరి, యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా, నీ దేవునిగా, నీ ప్రభువుగా నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు అని నమ్ముతున్నావా? బాప్టిజం తీసుకోవడం వలన ఏదో నీళ్ళల్లో మునిగి తేలడం కాకుండా ఇదొక నూతనమైనటువంటి నిర్ణయం, జీవితం. యేసే నాకు ఇచ్చాడని నమ్మకం ఉంటుందా మీకు? ఓకే. బాప్టిజం తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్, బంధువులు, స్నేహితులు ఎవరైనా యేసు ప్రభువును వదిలిపెట్టు అంటే వదిలిపెడతావా? ఓకే. నువ్వు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన సాక్ష్యం, నీ తీర్మానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నేను నీకు బాప్టిజం ఇస్తున్నాను. నేను కొంచెం కూర్చోబెట్టి నిలబెడతాను, అంతే, ఏం లేదు, టెన్షన్. కొంచెం ముందు నడు. ఓకే, కూర్చోవాలి, అంతే, ఏం లేదు, కూర్చోవాలి. మరణం వరకు నమ్మకంగా ఉండు. యేసయ్య నీకు జీవ కిరీటం ఇచ్చునుగాక. ఆమేన్. పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితి, కడుగబడి నేను రక్షణ పొందితి. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదుత నన్ను